హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్లో నేను విక్కీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది విక్కీ సెకండ్ బర్త్డే. మా ఇంటికి వచ్చి కూడా 2 years అయింది. విక్కీ 45 days బేబీ ఉన్నప్పుడు మేము ఇంటికి తెచ్చుకున్నాము. నేను అక్కకి ప్రజెంట్ చేసిన బర్త్డే గిఫ్ట్ విక్కీ. అండ్ నౌ హీఈస్ ద స్పెషల్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మాకు చిన్న తమ్ముడిలాగా, మా ఇంట్లో చిన్న కొడుకులాగా. వీ ప్యాంపర్ హిమ్ సో మచ్. లాస్ట్ ఇయర్ విక్కీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఏదో మూవీ ఆడిషన్లో నిన్నాను, సో కుదరలేదు. అండ్ ఈసారి చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఇయర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వల్ల ఏది కుదరలేకపోయింది. బట్ అట్లీస్ట్ కేక్ కట్ అన్న చేయాలి అనుకున్నాం. సో ఎర్లీ మార్నింగే స్నానం చేయించాము. అండ్ చూసారా, స్నానం చేయించినాక ఎట్లా పొర్లుతున్నాడు. వాడికి వాడే తుడుచుకోవాలంటే ఇష్టపడతాడు. మనం ఎవరైనా తుడిపిస్తే అస్సలు తుడుచుకోడు. అండ్ లోపల తుడిచినాక కాసేపు ఎండలో ఉండని అని అమ్మ ఇక్కడ టవల్ వేస్తుంది తుడుచుకోమని. లుక్ అట్ హిమ్. విక్కీ లవ్స్ ప్లేయింగ్ విత్ టాయ్స్. వాడి దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి. అండ్ ఎప్పుడు చూసినా ఇలా బొమ్మ తీసుకొచ్చి ఆడిపించమని అడుగుతాడు. మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడు ఆడాలి అనుకున్నప్పుడు మనం ఆడిపించేయాలి కాసేపు అన్నా. లేకుంటే హోల్ స్ట్రీట్ అంతా వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. నో మ్యాటర్ వాట్, మనం మీటింగ్స్లో ఉన్నా కూడా వాడిని ఆడించాలి. అండ్ కాసేపు ఇలా విక్కీతో ఆడుకున్నాక ఐ వెంట్ టు నియర్ బై బేకరీ విక్కీకి కేక్ తీసుకురావడానికి. అండ్ ఈవెన్ బర్త్డే క్యాండిల్ 2 years కదా, సో 2 అనే బర్త్డే క్యాండిల్ తీసుకురావాలని ఐ వాజ్ చెకింగ్ ద క్యాండిల్ సెక్షన్, ఎక్కడైనా 2 కనిపిస్తుందో చూద్దామని చెప్పి. అండ్ అ లిటిల్ బర్త్డే హ్యాట్. ఓకే, నేనైతే కేక్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను కేక్ కట్ చేయించడానికి. అండ్ ఇంట్లో నేను అమ్మ మాత్రమే ఉన్నాము. సో అక్కకి వీడియో కాల్ చేసి కేక్ కట్ అయితే చూపిస్తున్నాము. కేక్ తెచ్చినప్పటి నుంచి హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తున్నా తినేద్దామా అనే చూస్తున్నాడు వాడైతే. ఇదే మన విక్కీ గాడి బర్త్డే కేక్. చాక్లెట్ ఫ్లేవర్ తినకూడదు డాగ్స్ అని చెప్పి నేను వెనలా ఫ్లేవర్ తీసుకొచ్చాను. అండ్ చూసారా ఎట్లా స్టేర్ చేస్తున్నాడో. కేక్ అల్లా షేకండి, కేక్ కట్ చేద్దాం. షేకండి. యాక్చువల్లీ హీస్ సో స్కేర్డ్ ఆఫ్ క్యాండిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది దివాళీ సీజన్ కాబట్టి లైక్ క్రాకర్ సౌండ్కి రోజు చాలా భయపడి అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. సో క్యాండిల్ చూడగానే భయపడిపోయాడు. అండ్ నేను మళ్ళీ దగ్గరికి తీసుకొని కేక్ కట్ చేపిస్తున్నాను. హ్యాపీ బర్త్డే విక్కీ. వాడి కోసం బర్త్డే హ్యాట్ తెచ్చాను కదా, నేను మర్చిపోయాను అది పెట్టడం. వీడు ఆడుకుంటూ దాన్ని సైడ్కి జరిపేశాడు. సో కేక్ కట్ చేసిన తర్వాత పెట్టాను, ఎలా ఉంటుందో చూద్దామని. చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ కేక్ తినేసి కాసేపు ఆడుకొని హీ వెంట్ టు స్లీప్. అండ్ ఐ డోంట్ నో లైక్ హౌ మెనీ ఇయర్స్ హీస్ గోయింగ్ టు స్టే విత్ అస్, బట్ తను ఫర్ ఎవర్ అవర్ ఫేవరెట్. వాడు ఒక ½ an hour కనిపెడకపోతేనే మాకు హోల్ ఫ్యామిలీకి ఎలానో అయిపోతుంది. And once again, wish you a very happy birthday, Viklu.